అందరికీ నమస్కారం. ఈవేళ రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని ఒకసారి గమనిస్తే డయేరియా ఏ విధంగా ప్రబలింది, ఈ కోణం నుంచి అంటే అసలు ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనేది ఒకసారి పరిశీలిస్తే కనుక సహజంగా అభివృద్ధి చెందిన సమాజం అంటే ఎక్కడైనా సరే నాణ్యతతో కూడినటువంటి విద్య, వైద్యం ప్రభుత్వం ప్రజలకి అందించిన సమాజాన్ని అభివృద్ధి చెందిన సమాజంగా మనం భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్య పట్ల, వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన పనులు లేక సంస్కరణలు ఏ విధంగా కొనసాగాయో మనం అందరం చూసాం. ఎక్కడి నుంచి పునాది నుంచి పై వరకు అప్డేట్ చేశారు అన్నిటినీ కూడా, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆ మాటకు వస్తే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, సాధారణ పరిపాలనకి సంబంధించి కావచ్చు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. సెక్రటరియట్స్ ఇవన్నీ కూడా వ్యవస్థల్ని ఇట్లా ప్రజలకి అనుగుణంగా విద్య కానీ, వైద్యం కానీ, సాధారణ పరిపాలన కానీ ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. పర్టికులర్గా విద్యని, వైద్యాన్ని మీరు చూస్తే కనుక స్కూల్స్ని ఎలా మార్చారు, అలాగే హాస్పిటల్స్ సంబంధించి ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు మనం చూసాం. ప్రతి 2500 మందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడ స్టాఫ్ని, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ని రిక్రూట్ చేసుకొని ఆ 2500 మందికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కేర్ టేకర్స్గా ఉంచిన సంగతి కూడా మనకు తెలుసు. ఇది గ్రామాల్లో 10,000 మంది అయితే దాదాపుగా అర్బన్ ఏరియాలో 500 అర్బన్ క్లినిక్లను కూడా స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా పిహెచ్సిల్ని తీసుకుంటే కనుక కొత్తగా నిర్మించిన 150 పిహెచ్సిలతో పాటుగా ఉన్న పిహెచ్సిలన్నింటినీ అభివృద్ధి చేశాం. అలాగే ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, నాడు నేడులో భాగంగా ఏ విధంగా అభివృద్ధి చెందినాయో ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టుగా ఇవాళకి కూడా కనబడతాయి. అలాగే మెడికల్ కాలేజెస్ని ఎలా స్టార్ట్ చేశారు, 5 మెడికల్ కాలేజీలు ఎలా స్టార్ట్ అయినాయి, స్టార్ట్ కావాల్సిన 5 మెడికల్ కాలేజీలు ఇప్పుడు అనుమతులు లేక ఎలా ఆగిపోయినాయి కూడా మనం చూస్తున్నాం. వైద్యం ప్రతి ఇంటి గడప దగ్గరికి రావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో వైద్యంతో పాటుగా వైద్య వృత్తిని కూడా అందుబాటులో ఉంచాలి. ఈ రాష్ట్రం నుంచి ఎవరు కూడా బయట రాష్ట్రాలకు కానీ, విదేశాలకు కానీ విద్య కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే మనం మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఇక్కడున్న ప్రజలకి వైద్యంతో పాటుగా మన వాళ్ళకి వైద్య వృత్తిని కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఏ విధంగా మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసాం కూడా మీ అందరికీ తెలుసు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూటమిగా ఏర్పడి ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనే ధ్యాసతో పనిచేసినటువంటి కూటమి గెలిచిన తర్వాత కూడా వాటి మీదే దృష్టి పెట్టింది తప్ప, మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, ప్రజల ఆరోగ్యం మన బాధ్యత అనే విషయాన్ని విస్మరించినట్టుగా క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. దానికి ఉదాహరణే ఈవేళ రాష్ట్రంలో డయేరియా విజృంభణ. జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరియట్ పరిపాలనలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి ఒక పని అప్పచెప్పారు. అదేంటంటే రక్షిత నీరుని సరఫరా చేసేటప్పుడు అది బాగుందా లేదనే తెలియజేసే కిట్ని వాళ్ళందరికీ అందజేసింది. ఎన్ని విలేజ్ సెక్రటరియట్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ కిట్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు కావాల్సిన పరీక్షలన్నీ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విధి విధానాలను కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ తెలియజేసింది.
ఒకసారి ట్యాప్ దగ్గర, ఒకసారి ట్యాంక్ దగ్గర, అట్లా వాటర్ ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తుందో ర్యాండమ్గా చెక్ చేయండి అని కూడా చెప్పింది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఈ రాష్ట్రంలో ఈవేళ డయేరియా ప్రబలింది కేవలం కలుషిత నీరు వల్లే అంటే చాలా దిగ్భ్రాంతికి గురి చేసే అంశం. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు గడిచిన ప్రభుత్వం ఏ విధమైనటువంటి సదుపాయాలను ఇచ్చింది, ఏ విధంగా పరిపాలన చేసిందనే దాని మీద దృష్టి పెట్టకుండా, ఈ ఆరోగ్యం పట్ల గడిచిన ప్రభుత్వం ఏం చేసిందనే దాన్ని చూడకుండా, కనీసం మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థని వినియోగించుకోకుండా, చక్కగా నీటిని టెస్ట్ చేసే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ సదుపాయాలను వినియోగించుకోకుండా ఎలక్షన్ తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యగా రాజకీయ పార్టీలనే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా, ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఏ విధంగా కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పారు, అసలు ప్రభుత్వం పనిచేసే విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించారా లేదనేది కూడా రాష్ట్ర ప్రజలందరినీ గమనించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే 2500 మందికి ఒక విలేజ్ క్లినిక్ ఉండి ఆ సెక్రటరియేట్లో మంచినీటిని పరీక్షించే పూర్తి మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ వినియోగించుకోకుండా, ఈ రోజున అతిసార వ్యాధి అనేది అందరికీ తెలిసిందే, దాని పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో రక్షిత మంచినీటి ద్వారా డయేరియా ప్రబలిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. దృష్టి అంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజారోగ్యం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత లేదని సుస్పష్టంగా తెలుస్తోంది. దానికి గల కారణం లాస్ట్ మంత్ మొదలైనటువంటి డయేరియా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. చాలా ఊళ్ళల్లో, కాకినాడ కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట కావచ్చు, విజయవాడ మొగరాజపురం కావచ్చు, గుంటూరులో మొదలైంది ఇది. గుంటూరు నుంచి తిరుపతి కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇలా అన్ని చోట్ల, కడప కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు డయేరియా కనపడతాను. నిన్న సుంకేశ్వరిలో 4 సంవత్సరాల పిల్ల చనిపోయింది. జ్యోతి అనే అమ్మాయి చనిపోయింది డయేరియాతోటి. అంతకుముందు 2 సంవత్సరాల అమ్మాయి. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం పైకి కనపడుతుందే, కానీ సమాజంలో ఎంత ఉందో కూడా చూడాలి. మేమేమంటామంటే దీన్ని టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక మంచుగడ్డను వేస్తే దాని పైనే కనపడుతుంది, కిందంతా కనపడదు. అట్లనే ఇప్పుడు మనకు కనపడే కేసులు టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మాత్రమే. ఇంకా సమాజంలో ఎంత మేరకు డయేరియా ప్రబలి ఉందనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. దీన్ని కంట్రోల్ చేయగలిగిన యంత్రాంగం ఉన్నప్పటికీ మనం వినియోగించుకోకపోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, ఏ విధంగా దీన్ని అరికెట్టాలనే దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే ఈవేళ డయేరియా ఇలా విజృంభిస్తుంది. నిన్ననే చూశాను, ఒక గురుకుల పాఠశాలలో ఎవరో డెంగ్యూతో చనిపోయారు, వీళ్ళు ఎగ్మూర్లో అడ్మిట్ అయ్యి కూడా చనిపోయారనే న్యూస్ కూడా వచ్చింది. గురుకుల పాఠశాలలో ఎక్కడ పెడితే అక్కడ ఈ డయేరియా విజృంభిస్తుంది. ఇక హెల్త్ కేర్ ఫెసిలిటీ తీసుకుంటే నిన్ననే చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరోగ్యాన్ని ప్రతి ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాలని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పనిచేసింది. దీనికి సంబంధించి 104 వాహనాలు కానీ వీటన్నిటిని సమకూర్చి పిహెచ్సిలో ఉన్న 2 డాక్టర్లని ఆ పిహెచ్సిలకు సంబంధించిన ఊళ్ళని కేటాయించి ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడున్న రొటీన్ వర్క్ అంతా చేసిన తర్వాత ఎవరినన్నా పలకరించాల్సి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడం, అలాగే అంగన్వాడీ సెంటర్ లాంటి చోట శానిటేషన్ ఇలాంటివి ఎక్కడున్నాయో చూడటం, ఇవన్నీ కూడా అప్పచెప్పడమే కాకుండా ఈ ఆరోగ్యాన్ని ఆ స్థాయి వరకు తీసుకొచ్చింది. దీంతో పాటుగా దాదాపు 50,000 మందిని రిక్రూట్ చేసుకోవడమే కాకుండా, ఆరోగ్య సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడమే కాకుండా, డిమాండ్ ఉన్న చోట, ఎవరు రాని చోట డాక్టర్లకి అత్యధిక శాలరీలు ఇచ్చి కూడా రిక్రూట్ చేసుకోండి అని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. రిక్రూట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పోయినసారి స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్ చేసుకున్నాం. వీళ్ళకి ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రతిరోజు 2 గంటలు ఒక పిహెచ్సిలో, 2 గంటలు ఒక పిహెచ్సిలో పనిచేసే విధంగా రిక్రూట్ చేసుకున్నాం మనం.
వివిధ విభాగాలకు చెందిన వాళ్ళు, డెర్మటాలజీ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, జనరల్ సర్జరీ కావచ్చు, జనరల్ మెడిసిన్ కావచ్చు, ఆర్థోపెడిక్స్ కావచ్చు, గైనకాలజీ కావచ్చు, ఇలాంటి వాళ్ళని, పీడియాట్రిక్స్. ఇప్పుడు వీళ్ళందరినీ తొలగించారు. 152 మందిని కూడా తొలగించారు. పిహెచ్సిలో స్పెషలిస్ట్ వైద్యం అందాలి అనే ఉద్దేశంతో చేపట్టినటువంటి పనికి చాలా సింపుల్గా తీసేశారు. ఇంతకుముందు ప్రభుత్వం ఏమో వైద్యాన్ని, నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందించాలనుకుంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఇది. అదేవిధంగా మీరు చూస్తే కనుక పోయినసారి మెడికల్ కాలేజ్ 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కింద జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్స్ని కేటాయించినప్పుడు కూటమిలో ఉన్న పెద్ద పెద్ద నాయకులంతా కూడా మేము వచ్చిన వెంటనే ఈ జీవోని తీసేస్తాం, సీట్స్ అన్నీ కూడా వాళ్ళకే కేటాయిస్తామని చెప్పారు. ఇది కోర్టులకు వచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఏం చెప్పారు? ఇదే పద్ధతిని కొనసాగిస్తామని చెప్పారు. ఆ వేళేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీట్లను అమ్మేస్తుంది అని మాట్లాడిన వీళ్ళే ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగిస్తామని చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో వైద్య వృద్ధి రావాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తే బాగుంటుంది, కాలేజీలు స్టార్ట్ చేయడం కాదు, సస్టైన్ అవ్వాలి. కాలేజీ స్టార్ట్ చేయడం కాదు, అది సుస్థిరంగా కొనసాగాలి, ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి, మంచి డాక్టర్లు తయారవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని అన్నింటినీ బేరీజు వేసుకొని ఒక పద్ధతి ప్రకారం చేద్దాం, ఈ సీట్స్ని ఇలా కేటాయిద్దాం, వీటిని ఇట్లా కేటాయిద్దాం, సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా మెడికల్ కాలేజ్ చక్కగా రన్ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన చేస్తే, ఆ రోజున అన్నమాట ఏంటి, మేము వస్తే ఇదంతా క్యాన్సిల్ చేస్తాం, మేము ఇలా అమ్ముకోం సీట్లు అని పెద్ద పెద్దలు మాట్లాడారు. కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ మాట్లాడారు. ఇప్పుడు అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. అంటే అర్థం ఏంటి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనేనే కదా, మీరు పరోక్షంగా ఒప్పుకుంటున్నారు కదా. ఆ వేళ ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు విమర్శించారు. ఈవేళ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని ఇప్పుడు మీరేమంటున్నారు, అదే పద్ధతిని అవలంబిస్తున్నాం అంటున్నారు. అందుకనే ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు చేసింది అనేది ఆలోచించాలా. అసలు ఈ పని మీరు ఎప్పుడు చేసి ఉండాలా, ప్రతిపక్షంగా ఉన్నప్పుడే చేసి ఉండాలా, ఎందుకు ఇట్లా చేస్తున్నారని. కానీ రాజకీయ కోణాలతో ఆవేళ విమర్శించారు. సెల్ఫ్ ఫైనాన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మేస్తున్న సీట్లని. ఇప్పుడు వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు కాబట్టే మీరు ఆయన మాటనే, ఆయన పద్ధతినే అంగీకరిస్తున్నట్టుగా చెప్పకనే చెప్పినట్టు క్లియర్గా తెలుస్తోంది. అలాగే ఈ సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయాలని, ఆ 5 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి బేసిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకుంటే, పోయినసారి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మీరు వాళ్ళు అనుమతులు ఇవ్వకపోతే దానికి సంబంధించిన చర్య ఏదైనా చేశారా, ఏదైనా చేయగలిగారా? 500 సీట్లు మన వాళ్ళకి వచ్చాయి కదా, 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి కదా. మార్కాపురం కావచ్చు, పులివెందులు కావచ్చు, పాడేరు కావచ్చు, ఆదోని కావచ్చు, ఈ ప్రజలకు అందుబాటులో వచ్చేది కదా. మెడికల్ కాలేజ్ సీట్లు వచ్చాయి, ప్రజలకి వైద్యం కూడా అందుబాటులోకి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజీలు స్టార్ట్ అవుతాయనా, లేకపోతే అసలు ఈ ప్రజల మీదే మీకు కోపమా? ఎవరు స్టార్ట్ చేస్తే ఏంటి, కాలేజీలు స్టార్ట్ చేయాలా, సీట్లు రావాలా, వైద్యం అందించాలా. అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా స్టార్ట్ అయ్యిందా? తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక్క మెడికల్ కాలేజ్ అయినా స్టార్ట్ అయ్యిందా? స్టార్ట్ చేశారా? మీ హయాంలోనే 12 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 ఏరియాల్లో మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ అయినాయి. 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 7 మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో పనంతా పూర్తవుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల వైద్య విద్య పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇప్పుడే క్లియర్గా తెలుస్తుంది. క్రిస్టల్ క్లియర్గా
తెలుస్తోంది. ఈ రాష్ట్రం హెల్త్కి ఒక కేర్ ఆఫ్గా ఉండాలి, ప్రజల ఆరోగ్యానికి అన్ని విధాలా బాగుండాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి పనులు ఇవన్నీ. వైద్య రంగం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు ఇవి. ఇందులో లోపాలు ఉంటే ఎత్తి చూపండి, కరెక్ట్ చేయండి, ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందచేయండి. మీకు చిన్న ఉదాహరణ తెలియజేస్తా. ఎన్టీఆర్ జిల్లాలో 100 పడకల ఆసుపత్రి లేదు. సీఎం గారితో మాట్లాడి నందిగామ నియోజకవర్గం హైవే మీద ఉంది, మాకు 100 బెడెడ్ హాస్పిటల్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఒప్పించి శాంక్షన్ చేయించుకున్నాం. శాంక్షన్ చేయించుకున్న తర్వాత ఉన్న హాస్పిటల్లో కట్టడానికి స్థలం లేదు కాబట్టి 5 ఎకరాలు కావాలని అధికారులు అడిగారు కాబట్టి అధికారులు ఎక్వైర్ చేసే లోపలనే 100 బెడెడ్ హాస్పిటల్ స్టాఫ్ని అంతా రిక్రూట్ చేసింది. అంటే 100 పడకల ఆసుపత్రిని జగన్మోహన్ రెడ్డి గారు నందిగామకి మాకు శాంక్షన్ చేశారు. కట్టకపోవడానికి కారణం ల్యాండ్ సరిపోకపోవడమే. ఇలాంటి దాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు అసలు లేని 100 పడకల హాస్పిటల్ అంటున్నారు. అంటే వాళ్ళ దృక్పథం 2 సంవత్సరాల క్రితమే 100 పడకల హాస్పిటల్ స్టార్ట్ అయింది, ఇక్కడ నడుస్తుంది, స్టాఫ్ కూడా వచ్చారు, అందరూ ఉన్నారనే సంగతి కూడా తెలియకుండా లేని 100 పడకల ఆసుపత్రి అని మాట్లాడుతున్నారు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే అసలు రాష్ట్రంలో వైద్యానికి సంబంధించి హాస్పిటల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా పరిణామం చెందాయి, వైద్యం అనేది ఎంత దగ్గరగా వచ్చింది, ఆరోగ్యశ్రీ చేయించుకుని ఇంటికి వస్తే నెక్స్ట్ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి పలకరించే స్థాయికి వచ్చింది ఇది ఆరోగ్యం. ఉన్న వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది కాకుండా అందరినీ భయపెట్టే ధోరణి, రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఈ అధికారి అట్లా చేశాడు, అధికారులు మనకు అనుగుణంగా చేస్తారు, ప్రజలకి మేలుకరంగా అనుగుణంగా. అంటే ప్రజలకి ఏది మంచిది అయితే అది మనం చెప్పినప్పుడు చేస్తారు. ఎవరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో అధికారులు ఎగ్జిక్యూటివ్ బాడీ చేయాల్సిందే చేస్తారు. ఎవరితోటైనా పని చేయించుకోవడమే పనిమంతుని లక్షణం. అది కాకుండా వాళ్ళ పట్ల కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని వాటంతటవే పని చేయకుండా ఉండే విధమైనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించడం వల్లనే చాలా సర్వసాధారణంగా నియంత్రించబడే డైరీ ఏరియాని ఈవేళ రాష్ట్రం అంతా వ్యాపింపజేసిన ఘనత మీ ప్రభుత్వానిది అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. ఒక్కసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైద్యానికి సంబంధించి నాణ్యతతో కూడిన వైద్యానికి, నాణ్యతతో కూడిన వైద్య విద్యకి ఏ మేరకు పనులు చేసింది, ఎంతవరకు చేసింది, ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది ఈ దేశంలో వైద్యానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అనే దానికి ఒకసారి చూసి ఇంకా మీరు మెరుగుపరచాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం, అభ్యర్థిస్తున్నాం.